ఇది వ్యాపారం. హలో మామ, గుడ్ మార్నింగ్. టైం అయితే పొద్దున్న 7:30 అవుతుంది మామ. ఇప్పుడైతే మళ్ళీ మేము బోయినపల్లి మార్కెట్కి అయితే వచ్చాం. 7:30కి మేము బోయినపల్లి మార్కెట్లో అయితే ఉన్నామన్నమాట. ఈ రోజు అయితే మళ్ళీ మనం సరుకేసి అయితే బండి మీద వేసి అయితే అమ్ముదాం మామ. మేము నిన్న కూడా మా మార్కెట్కి వచ్చాం, సరుకు కూడా వేసాం, కొన్నాం. కానీ నిన్నైతే వీడియో తీయలేదు, ఎందుకంటే మన వ్యాపారం కొంచెం చిన్నగా చేస్తున్నాం కదా, సరుకు కూడా చాలా తక్కువ కొని వ్యాపారం అయితే చేస్తున్నామాట. అందుకని చెప్పి డైలీ చూపించడం ఎందుకు లేదు, డే బై డే చూపిద్దామని చెప్పి నిన్నైతే వీడియో తీయలేదు. ఈ రోజు అయితే మళ్ళీ నేను మార్కెట్కి అయితే వెళ్తున్నాను. ఒక 4 రకాలు అయితే వేద్దాం మామ. ఇప్పటిలాగా ఒకే రకం అయితే వేయట్లేదు. ఈ మధ్య అయితే 2-3 రకాలు అయితే కొనాల్సి వస్తుంది, అలాగే అమ్ముతున్నాం. అది కూడా కొంచెం సింపుల్గా అవుతుందన్నమాట వ్యాపారం కూడా. ఎలా అంటే ఒక 3,000 నుంచి ఒక 5,000 ఈ మధ్యలో అయితే వ్యాపారం జరుగుతుంది మనకి. ఇంత ముందులాగా మనకి 12,000, 10,000 అలా అయితే వ్యాపారాలు అయితే జరగట్లేదు మామ. అంత వ్యాపారాలు అయితే లేవు. కొంచెం సమ్మర్ కదా, హాలిడేస్ కదా, దానివల్ల కూడా కొంచెం డౌన్లో ఉంటాయి వ్యాపారాలు. అందుకే మన వ్యాపారం అయితే కొంచెం డల్గానే ఉంది. మందనే కాదు, మ్యాక్సిమం వ్యాపారాలు అన్నీ కూడా చాలా డల్గానే ఉన్నాయి. ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ అన్నీ డల్గానే ఉన్నాయి. ఇప్పుడైతే బోయినపల్లి మార్కెట్లోకి అయితే వచ్చేసాం మామ. ఇవాళ కొంచెం ఎర్లీగా వచ్చాం కదా, అందుకని చెప్పి ఫుల్ ట్రాఫిక్ అయితే ఉందన్నమాట. కూరగాయలు కూడా కొంచెం రేట్లు ఉన్నాయి మామ. ఇవాళ అయితే కొంచెం రేట్లు అయితే అనిపించినాయి. మామూలుగా అయితే కొంచెం డౌన్లోనే ఉన్నాయి. ఈ మధ్య అంతా కూడా కొంచెం డౌన్లోనే ఉంది. టమాటా అయితే ఫస్ట్ నుంచి అలానే ఉంది, డౌన్లోనే. కానీ ఇప్పుడైతే మాత్రం కొంచెం రేట్ అయితే ఉన్నాయి. కూరగాయలు బాగా ఎక్కువగా కాదు, కొంచెం అయితే రేట్ అయితే పెరిగినాయి. మిర్చి అయితే మాత్రం ఈరోజు కొంచెం రేట్ అయితే పెరిగిందంట. మనమైతే చూద్దాం. నిన్న కూడా మనకి ఆలు వేసాం, దోసకాయ వేసాం. అవైతే మనకి ఇంకా కొంచెం బ్యాలెన్స్ ఉన్నాయన్నమాట. దానికి తోడు ఏదైనా వేసుకుని ఈరోజు అయితే 4 రకాలు అయితే బండి మీద పెట్టి అయితే అమ్ముదామని చెప్పి అయితే అనుకున్నమాట. బండి అయితే ఇలా స్టక్ అయిపోతున్నాం ఈ మార్కెట్లో. ఈ మార్కెట్లో బండి తోలే ఉంటే మనం ప్రపంచంలో ఎక్కడైనా ఆటో అయితే తోలొచ్చమాట. అలా ఉంటుంది మార్కెట్లో. జస్ట్ ఇంచులతో అయితే తప్పించుకుంటూ ఉండాలి ఇక్కడ ఆటో. ఎక్కడ దేని తగిలేస్తుందో తెలియదు, తగిలితే పెద్ద పంచాయతీ అవుతుంది. నేనైతే మార్కెట్లో ఫస్ట్లో వచ్చేటప్పుడు, ఫస్ట్లో ఇక్కడ కాదు, ఎల్బీ నగర్ ఎన్టీఆర్ మార్కెట్లో అయితే ఒక ఆటోకి అయితే చిన్న డాష్ ఇచ్చాను మా. అప్పుడైతే దాని సిగ్నల్ లైట్ అయితే ఊడిపోయింది. అప్పుడైతే మనల్ని రోడ్డు మీద అక్కడే నిలబెట్టి స్పాట్లో ఒక 400 అయితే వసూలు చేశారు మన దగ్గర. కానీ 400 అంటే చాలా తక్కువ. అదే మన ఆటో తగిలింటే మనకి ఇంకా బాధ. కానీ అది అవతల ఆటో కాబట్టి ఒక 400తో మనల్ని బాగానే వదిలేశారు ఆ రోజైతే మాత్రం. ఇప్పుడైతే మనం మిర్చి అయితే చూసాము. మిర్చి అయితే మాత్రం చాలా క్వాలిటీగా ఉంది. మిర్చి అయితే మీకు ఆల్రెడీ చెప్పాను కదా నేను, రేట్ అయితే పెరిగింది. ఇదైతే మనకి 35 రూపాయలు చెప్తున్నారు, 33 రూపాయలకి వస్తుందంటే. అమాంతం పెరిగింది మా మిర్చి అయితే ఈ మధ్య అయితే. ఇదైతే కవర్ వచ్చి 400 చెప్తున్నారు. ఇది కాకరకాయ అయితే మాత్రం అంత క్వాలిటీగా అయితే అనిపించలేదు. కాయ కూడా చాలా పొడవుగా ఉంది, కొంచెం మెత్తగా ఉంది. కానీ కాయ అయితే మాత్రం 400 చెప్తున్నారు. కవర్ 15 కేజీల కవర్ 400 చెప్తున్నారు. టమాటా చూడండి మామ ఎంత బాగుందో. నేనైతే టమాటా వేసాను మామ. ఒక 3 బాక్సులు వేసాను, అంతే, ఎక్కువ వేయలేదు. ఒక 3 బాక్సులు వేసాను. 3 బాక్సులు అంటే మనకి 325 75 కేజీలు అయితే వస్తుంది. సింపుల్గా మనం ఒక 3 బాక్సులు అయితే వేసామంట టమాటా. ఇప్పటికి వచ్చిన మార్కెట్లో 3 బాక్సులు టమాటా కొనడం అనేది అసలు జరగలేదు మామ. కానీ ఇప్పుడైతే తప్పలేదు, అందుకని చెప్పి ఒక 3 బాక్సులు టమాటా అయితే కొన్నాను. బెండకాయ చూడండి మామ ఎంత క్వాలిటీగా ఉందో, ఫుల్ క్వాలిటీగా ఉందో, చాలా బాగుంది. బెండకాయ అయితే 25 రూపాయలు చెప్పారు. మనం ఏమైనా ఎక్కువ బస్తాలు వేసుకుంటే ఒక 20 రూపాయలకి అయితే వస్తుంది అన్నారు. అంటే ఇంకా తక్కువ రేట్లో కూడా బెండకాయ ఉంది, 15, 14 ఆ రేట్లో కూడా బెండకాయ ఉంది. కానీ ఇదైతే మాత్రం ఫుల్ క్వాలిటీ ఉందన్నమాట, చాలా బాగుంది. అందుకని ఆ రేట్ అయితే ఉంది. ఈ వంకాయ చూడండి మామ, 250 రూపాయలు కవర్ చెప్తున్నారు. ఒక 200కి అయితే కవర్ వస్తుంది అనమాట. వంకాయ అయితే మాత్రం పర్లేదు మామ, యావరేజ్గా అయితే ఉంది. పెద్ద క్వాలిటీ అయితే కాదు, పర్లేదు, బాగానే ఉంది. అదైతే 250 రూపాయలు, 200కి అయితే వస్తుంది కవర్. ఈ దొండకాయ చూడండి మామ, 23 రూపీస్ అయితే చెప్తున్నారు. 23 రూపాయలు చెప్తున్నారు దొండకాయ కూడా కొంచెం రేట్ డౌన్లోనే ఉంది, 23 రూపాయలు అయితే చెప్తున్నారు. ఈ వంకాయ చూడండి మామ, ఈ వంకాయ అయితే నేను తీసుకున్నాను. ఈ 2 కవర్లు కూడా నేనే కొన్నాను మామ. ఈ వంకాయ అయితే మనకి 2 కవర్లు 500 చేసి అయితే కొన్నాను. 15 కేజీల కవర్, 15 కేజీల కవర్ మనకి 2 కవర్లు కలిపి 500కి అయితే కొన్నాను అనమాట. వంకాయ అయితే మాత్రం చాలా క్వాలిటీగా ఉంది. అసలు మనం అయితే బండి మీద వంకాయ వేయం, కానీ ఇప్పుడైతే మాత్రం వంకాయ అయితే కొనాల్సి వచ్చిందన్నమాట. ఆ మ్యాంగో చూడండి మామ, కవర్ అయితే 600 చెప్తున్నారు. కానీ 20 కేజీల కవర్, అది 20 కేజీల కవర్ వచ్చి మనకి 600 అయితే చెప్తున్నారు మ్యాంగో. నేనైతే 2 వేసాను కదా, 2 వేసిన తర్వాత నేనైతే ముందుకు వచ్చేసాను మా ఆటో మీద. ఇంకేమైనా వేద్దామన్నా కానీ ఇంకైతే ఏమీ వేయలేదు. ఎందుకంటే బెండకాయ మనం ఒకటే రోడ్లో పెడుతున్నాం కదా, గత 4 రోజుల నుంచి మనం బెండకాయ అయితే అమ్ముతున్నాం. సర్లే ఈసారి బెండకాయ వద్దు అని చెప్పి బెండకాయ అయితే వేయలేదు. మనం అయితే ఆ 2 ఐటెంలు వేసాం. తర్వాత వేరే ఐటెం అయితే తీసుకుందాం అని చెప్పి అయితే తిరుగుతుందన్నమాట. బీరకాయ చూడండి మామ, సూపర్ ఉంది క్వాలిటీ, అసలు మామూలుగా లేదు. వంకరలు అయితే లేవు. బీరకాయ అయితే మాత్రం చాలా క్వాలిటీగా ఉంది, చాలా బాగుంది. కానీ బీరకాయ అయితే మాత్రం 40 రూపాయలు చెప్తున్నారు. ఈ క్యారెట్ చూడండి మామ ఎంత క్వాలిటీగా ఉందో. క్యారెట్ కూడా చాలా బాగుంది. ఇది కూడా మనకి 22 రూపాయలు అలా అయితే చెప్తున్నారు. అంటే ఎందుకంటే తక్కువ రేట్లో కూడా క్యారెట్ ఉంది. క్యారెట్ వచ్చి మనకి 13 రూపాయలు, 14 రూపాయలు కూడా క్యారెట్ ఉంది. కానీ ఇదైతే 23 రూపాయలు చెప్తున్నారు. క్వాలిటీగా ఉందన్నమాట. అంతే మామ. ఇంకైతే నేను ఈ రోజైతే ఏమీ కొనలేదు, నేనైతే వెళ్ళిపోతున్నాను. నేనైతే మనం బంగాళదుంప వేసాము 2 బస్తాలు. బంగాళదుంప వచ్చి మనకి కేజీ 16 రూపాయలు అయితే పడింది. యావరేజ్గా ఉంది దుంప అయితే, ఫుల్ క్వాలిటీ అయితే కాదు కానీ మీడియం అన్నమాట. అదైతే మనకి 16 రూపాయలు పడింది బంగాళదుంప. మామూలుగా అయితే 22-24 రూపాయలు అయితే ఉంది మా. టాప్ క్వాలిటీ అయితే 22 ఆ రేట్ అయితే ఉంది.
మనమైతే 16 రూపాయలకి మీడియం రేట్ అయితే వేసామన్నమాట దుంప. అలాగే దోసకాయ కూడా వేసాం మనం. దోసకాయ వచ్చి 50 కేజీలు బస్తా. 50 కేజీలు బస్తా మనకు దోసకాయ వచ్చి 300 రూపాయలు. అంటే మనకి కేజీ వచ్చి ఎంత అయింది, ఒక 6 రూపాయలు 7 రూపాయలు అయింది. మరి ఎంత అయిందో కామెంట్ చేయండి. మనకి 50 కేజీలు బస్తా వచ్చి మనకి దోసకాయ 300. అవి రెండు అయితే నేను వేసాము. దానికి తోడు మనకి నిన్నైతే మన దగ్గర బెండకాయ ఉంది కాబట్టి బెండకాయ అయిపోయింది. ఇప్పుడైతే మనకి బస్తా నిన్న రెండు బస్తాలు వేసాం ఆలు. ఈరోజు అయితే మనకి ఒక బస్తా బ్యాలెన్స్ ఉంది ఆలు. దోసకాయ కూడా సగం బస్తా అయితే దోసకాయ ఉంది మామ. ఈ రెండు అయితే మనకి ఇవి రెండు ఇవాళ కొన్నవి రెండు మొత్తం కలిపి 4 రకాలు. ఈ 4 రకాలు కలిపి మనకి తిప్పి కొడితే ఒక 180 కిలోలు ఎంత వచ్చినాయి. ఈ 180 కిలోలు అమ్ముకుంటే మనకి పెద్దగా లాభం అయితే రాదు, కానీ ఏదో కూలి పని అయితే వస్తుంది. మా కూలి పని అయితే ఎక్కడికి పోదు. మా నాన్నకి ఒక కూలి పని, ఒక 1000 రూపాయలు కూలి పని అయితే మాత్రం ఎక్కడికి పోదన్నమాట. మేమైతే బండి తెచ్చి నర్సరీ దగ్గర పెట్టేసి బండి అయితే సర్దుకుంటున్నాం మామ. పెద్ద సరుకు ఏం లేదు. ఇంతకు ముందు అయితే మనకి ప్రశాంతంగా ఉండేది మామ. ఒకటే సరుకు తెచ్చేవాళ్ళం, వెనకాల పాడేసేవాళ్ళం. బండిలో ఒక్కొక్క బస్తా కింద అయితే కోసేసి వేసేవాళ్ళు అనమాట. కానీ ఇప్పుడైతే 4 రకాలు కదా, 4 రకాలు ఏమో బండి సపోర్ట్ చేయదు. ఒక్కొక్కటి ఒక్కో పక్క వేసి అయితే సర్దాలి మామ. టమాటా అయితే ట్రైల్ కింద పెట్టేస్తున్నాం. పైన అయితే ఈ దోసకాయ ఒకటి, ఆలు ఒకటి, వంకాయ ఒకటి పైన అయితే బండి మీద అయితే వేస్తున్నాం అన్నమాట. మనం బండి సర్దుకునేసరికి టైం అయితే మాత్రం పొద్దున 11 అవుతుంది మామ. 11 అయ్యేసరికి ఏదో స్లోగా వ్యాపారం అయితే అందుకుంది. సోమవారం కదా, ఈరోజు అయితే పర్లేదు, బాగానే ఉంటుంది మామ. నిన్న అయితే మాత్రం అస్సలు లేదు వ్యాపారం. నిన్నైతే ఫుల్ డెడ్. ఆదివారంలోకి వెళ్ళా ఇంకా నీరసం వచ్చేసింది మా వ్యాపారం అయితే. కానీ ఈరోజు అయితే చూద్దాం మరి ఏమవుతుంది ఏంటో. నాకైతే ఇంకా చాలా పనులు ఉన్నాయి మామ. నేను వేరే పని మీద అయితే తిరుగుతున్నాను. అది ఏంటనేది మీకు త్వరలో చెప్తాను. నేనైతే వేరే పని మీద తిరుగుతున్నాను అనమాట. దానివల్ల నేను బండి దగ్గర అయితే ఎక్కువసేపు అయితే ఉండలేకపోతున్నాను. తర్వాత మా నాన్నకైతే అప్పచెప్పేసి నేనైతే బయటికి వెళ్ళి నా పనులు చూసుకున్నాను మామ. ఇప్పుడైతే వ్యాపారం బాగానే జరుగుతుంది. మనం ఆలు వచ్చి కేజీ 30 రూపాయలు అమ్ముతున్నాం. దోసకాయ వచ్చి కేజీ 20 రూపాయలు చేసి అమ్ముతున్నాం. 20 లేదా 30 రూపాయలు చేసి అయితే దోసకాయ అమ్ముతున్నాం. వంకాయ అయితే మాత్రం మనకి 17 రూపాయలు పడింది. అది కూడా మనం 30 రూపాయలకి వంకాయ అయితే అమ్మేస్తున్నాం అన్నమాట. 13 రూపాయల మీద మనకైతే పెద్దగా ఏం మిగలదు వంకాయ మీద, కానీ తప్పదు ఇంకా ఆ రేటు మీద అయితే అమ్మేస్తున్నమాట. ఇంకా అన్నీ 30 రూపాయలు బోర్డు పెట్టి అయితే అమ్మేస్తున్నమాట. టమాటా చూడండి మామ, మనమైతే 50కి 2 కేజీలు చెప్పని అయితే అమ్ముతున్నాం. మనకైతే తెలిసిన వాళ్ళు అయితే మాత్రం 50కి 5 కేజీలు అయితే ఇచ్చేస్తున్నాం అన్నమాట. మనకి ఈ టమాటా అయితే చాలా క్వాలిటీగా ఉంది, ఫుల్ క్వాలిటీగా ఉందన్నమాట. టమాటా అయితే సైజు బాగుంది. మెయిన్ సైజ్ అయితే మాత్రం చాలా పెద్ద సైజు. ఈ సైజు టమాటా నేను ఇప్పటివరకు బండి మీద అయితే వేయలేదు. అంత పెద్ద సైజు అయితే ఉందన్నమాట. టమాటా అయితే చాలా క్వాలిటీగా ఉంది. అందుకే మనం 50కి 2 కేజీలు అమ్ముతున్నాం మామ. మనకైతే ట్రే వచ్చింది, టమాటా ట్రే వచ్చి మనకి 250 రూపాయలు పడింది. టమాటా ట్రే 230 రూపాయలు పడింది మనకి టమాటా ట్రే. 25 కేజీలు ఎకరం అయితే వస్తుంది మామ. 25 కేజీల ట్రే వచ్చి మనకి 230 రూపాయలు అయితే టమాటా పడింది. వ్యాపారం అయితే మాత్రం పెద్దగా ఏం లేదు మామ, ఏదో స్లోగా అయితే పోతుంది. మిర్చి అయితే మాత్రం ఇంకొంచెం బ్యాలెన్స్ ఉందన్నమాట. మనం ముందు రోజు చేసింది 2 రోజులు అవుతుంది ఏళ్ళకి మిర్చి అయితే మాత్రం బాగానే ఉంది. దాంట్లో పండుగలు ఎన్ని ఏరేసి పక్కకు పడేసాం. మిర్చి అయితే మాత్రం యావరేజ్గా బాగానే ఉంది. ఈ సరుకు అయితే మాత్రం అసలు అవ్వట్లేదు మామ. వేసిందే తక్కువ సరుకు అంటే వ్యాపారం ఇంకా డల్గా ఉందన్నమాట. అదొక అర కేజీ కింద అయితే అవుతుంది. మనం అమ్మేది కూడా చాలా తక్కువ రేట్లు మామ కంపేర్ చేస్తాం. ఎందుకంటే అసలే వ్యాపారాలు లేవు, ఏదో అమ్ముదాం లేనట్టుగా మనం అయితే కేజీ 30 రూపాయలు చేసి అయితే అమ్ముతున్నాం. అయినా కానీ వ్యాపారాలు అయితే అవ్వట్లేదు అనమాట. ఈ కూరగాయల వ్యాపారం అయితే మాత్రం మా నాన్న చేస్తారు మామ. మనం అయితే మాత్రం ఇంకొక వ్యాపారం అయితే చేస్తాం. మళ్ళీ ఇంకొక వారం 10 రోజుల్లో మళ్ళీ మనకి ఇంకో వ్యాపారం అయితే మొదలవుతుంది. అది కూడా పెద్ద టైం అయితే పడుతుంది మామ. దాని పని మీద తిరుగుతున్నాను. అది కూడా చాలా తక్కువ పెట్టుబడితో ఆ వ్యాపారం అయితే చేస్తుంది అనమాట. కూరగాయలు అయితే ఇంతకు ముందులాగా అయితే వదిలేయట్లేదు. ఇంతకు ముందు అయితే మనం బొండాలు చేసినప్పుడు కూరగాయలు సైడ్ చేసాం కదా, కానీ ఈ రోజు అయితే ఇప్పుడైతే మాత్రం అలా కాదు. కూరగాయలు అయితే అమ్ముతూనే ఉంటాం. దానికి తోడుగా ఇంకొక వ్యాపారం అయితే చేస్తామన్నమాట. అసలు ఈ రోజు మన వ్యాపారం ఏమి అమ్మింది ఏంటి అనేది అయితే చూద్దాం మామ. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మా వీడియోని. మనకి ఫోన్పేలో వచ్చి 1595 రూపాయలు అయితే ఫోన్పేలో పడింది మామ. క్యాష్ అయితే వీడియో తీయలేదు. క్యాష్ అయితే మాత్రం 2100 చిల్లర అయితే మనకి క్యాష్ వచ్చింది మామ. అవన్నీ కలిపితే మనకి 3695 రూపాయలు అయితే అమ్మకం. దాంట్లోంచి మనకి 1380 రూపాయలు అయితే సరిగైంది మామ. 1800 కాదు 1385 రూపాయలు అయితే సరిగైంది. అవన్నీ లెక్కేసుకుంటే మనకి 2300 అయితే మిగిలింది మామ. 2300 మిగిలిందంటే మనకి నిన్నటి సరికి అయితే చాలా ఉంది కదా, దానివల్ల మనకి 2300 అయితే మిగిలిందన్నమాట. ఈ రకంగా అయితే ఏదో స్లోగా అయితే పోతుంది మామ. అంటే మరీ లాస్ అయితే కాదు, మనకి కూలి పనులు అయితే వస్తుందన్నమాట. దీంట్లో మనకి ఆటోకి తీయాలి, ప్లస్ కవర్లు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ లెక్కేసుకుంటే మనకు కూలి పని వచ్చినట్టు. మన వ్యాపారం అయితే పర్లేదు మామ. ఏదో నత్తనడక నడుస్తూ అలా స్లోగా అయితే పోతుంది. అసలు మామూలుగా ఈ మాత్రం వ్యాపారాలు లేని వాళ్ళు కూడా చాలామంది అయితే ఉన్నారు మామ బళ్ళు అయితే రోడ్డు మీద. ఇది మామ ఈరోజు చిన్న వ్యాపారం. రేపు పొద్దున్న అయితే మళ్ళీ మనం బోయినపల్లి మార్కెట్కో లేకపోతే బాటా సింగారం ఫ్రూట్స్ మార్కెట్కి వెళ్తూ కలుద్దాం. అప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్టయితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి మామ. మనం అయితే రేపు పొద్దున్న మళ్ళీ మార్కెట్కి వెళ్తూ కలుద్దాం. ఉంటాం మరి. గుడ్ నైట్, బాయ్. ఇది వ్యాపారం.